ముఖ్యంగా ప్రజలందరికీ నా నమస్కారం. మీడియా ప్రతినిధులందరికీ, జర్నలిస్టు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, వాళ్ళందరికీ నా నమస్కారాలు. మీకు తెలుసు, నేను 1987 అక్కడి నుంచి ఈరోజు వరకు కూడా మీడియా నన్ను ఒక తమ్ముళ్ళలాగో ఒక అన్నలాగో అట్లా నన్ను ఆదరించేది. నేను కొత్తగా రైటర్ అయిన దగ్గర నుంచి ఒక పెద్ద రైటర్ లాగా నాకు పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ రాజకీయాల్లో మాట్లాడిన తర్వాత అప్పుడు కూడా ఏ మంత్రి కంటే ఏ ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ నాకు ప్రామినెన్స్ ఇచ్చి నన్ను ఎలివేట్ చేసేవాళ్ళు, మీడియా ముఖ్యంగా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సిన్సియారిటీ. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అట్లాంటి చేయను కాబట్టి ఆ మీడియా నన్ను ఎంతో ఆదరించారు. నేను రాజకీయాలు మాట్లాడుతుంటాను. కొంతమంది అనుకుంటారు కోపంగా మాట్లాడతాడు, విమర్శిస్తుంటాడు, తిడతా ఉంటాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఆయా పార్టీల నాయకుల, రాజకీయ నాయకుల నిజాయితీని బట్టి, నీతిని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి నేను ఎప్పుడూ కామెంట్ చేస్తాను తప్పితే ఒక మంచి నాయకుడిని నేను ఎప్పుడూ విమర్శించరా. ది గ్రేట్, నాకు 35 నుంచి తెలుసు నరేంద్ర మోడీ గారు. ఎప్పుడైనా విమర్శించానా? ఎందుకంటే ఆయన జీవితంలో అవినీతి లేదు. ఎప్పుడు హానెస్ట్గా మాట్లాడేవాళ్ళు. ఆయన దేశభక్తిలో కానీ, ఆయన నాయకత్వంలో కానీ, ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు కానీ, ప్రధాని మంత్రి పదవులు ఉన్నప్పుడు కానీ, మోడీ గారు అవినీతి చేశారు, ఇన్ని బిల్డింగులు సంపాదించుకున్నారు, ఇన్ని పొలాలు కొన్నారు, స్విస్ బ్యాంకులో డబ్బులు పెట్టారు అని ఎవరైనా మీరు అనగలిగారా? ఎవ్వరు అనలేరు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. వాళ్ళిద్దరూ తూతూ మేమే కాబట్టి. మరి అలాంటి గొప్ప నాయకుడిని నేను ఎప్పుడైనా విమర్శించానా? దిగేటి ఇందిరాగాంధీ నేను ఎప్పుడు విమర్శించలా. ఆ మేడం చేసిన తప్పే ఆమెకి వినాశనం కోరిందని చెప్పి కామెంట్ చేశాను తప్పితే ఆమె కూడా వన్ ఆఫ్ ద టాలెస్ట్ పొలిటీషియన్ అని చెప్పచ్చు. అలాగే నవీన్ పట్నాయక్, ఒడిస్సా, ఆయన్ని ఎవరైనా కామెంట్ చేయగలరా అవినీతిపరుడని? ఆయన అవినీతిపరుడు కాదు. నేను ఎప్పుడు రాజకీయాలు వచ్చినా నవీన్ బాబు గురించి కూడా మాట్లాడతా. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది, నారా బాబు గారు ఎలాంటి వారు, జగన్ ఎలాంటి వారు, రాజశేఖర్ ఎలాంటి వారు, ఎన్టీఆర్ ఎలాంటి వారు. నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా. ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీలని విమర్శించా. ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా. తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. మీరు నా రాజకీయాలు 83 నుంచి మాట్లాడుతున్నా, మీరు ఒక్కటైనా మీరు చెప్పండి చేయలే. అలాగని చెప్పి నేను బీజేపీతో సపోర్ట్ చేశాను అనుకోండి, కాంగ్రెస్ విమర్శిస్తానా? నేను వైసీపీని సపోర్ట్ చేశాను అనుకోండి, తెలుగుదేశాన్ని తిడతానా? తిట్టాను కదా. అక్కడ ఎప్పుడైనా తప్పు చేస్తేనే